సినిమా రివ్యూల పేరుతో ఇండస్ట్రీ ప్రముఖుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోందా? అర్థం పర్థం లేని కామెంట్లు, అసత్యాలు వారి ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయా అంటే అవునంటోంది తమిళ సినీ పరిశ్రమ. అందుకే ఓ సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించింది. థియేటర్ల వద్ద సినిమా విడుదల రోజు చేసే రివ్యూలపై కోలీవుడ్ నిషేధం విధించింది. ఇలాంటి వాటిపై కఠినంగా వ్యవహరిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తెలుగు సినిమాల రివ్యూల విషయంలోనూ ఎప్పటి నుంచో వివాదం కొనసాగుతోంది. మరి టాలీవుడ్ ఏం చేయబోతోంది? సినిమా విడుదల రోజు థియేటర్ దగ్గరే ఓ మూవీ రివ్యూ ఇది. చిత్రం చూసి బయటికి రాగానే సినిమాలో ఏముంది ఏం లేదు అని తేల్చేయటం. హీరో అలా చేశాడు, యాక్షన్ సీన్స్ ఇలా ఉన్నాయి, స్టోరీ చాలా స్లోగా ఉంది, స్క్రీన్ ప్లే దారుణంగా ఉంది, ఇలా ఎవరికి తోచినట్లు వాళ్ళు ఒక రకంగా సినిమాను స్కాన్ చేస్తుంటారు. సినిమా రిలీజ్ అవ్వగానే థియేటర్ల దగ్గర మైకులు పట్టుకుని పబ్లిక్ టాక్ తెలుసుకునేందుకు ఎంతో మంది రెడీగా ఉంటారు. ప్రేక్షకుల అభిప్రాయాలు తెలుసుకున్నాక వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్లు థంబ్నెయిల్స్ పెడుతున్నారు. ఒక్కోసారి థియేటర్ల దగ్గర ఇలాంటి రివ్యూలు హద్దులు దాటిపోతుంటాయి. పాపులర్ అవడానికో తమ టాలెంట్ చూపించుకోవడానికో రివ్యూల పేరుతో హీరో హీరోయిన్లు దర్శక నిర్మాతల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకే తమిళ సినీ పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. థియేటర్ల దగ్గర రివ్యూలపై నిషేధం విధించింది. సినిమా విడుదల రోజు రివ్యూ పేరుతో వచ్చేవారిని ఎవరిని థియేటర్ల లోపలికి అనుమతించవద్దు అంటూ సినిమా హాళ్ల యజమానులను ఆదేశించింది. ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా కదా. థియేటర్ల దగ్గర రివ్యూలు నిమిషాల్లో యూట్యూబ్ ఛానళ్లలో ప్రత్యక్షమవడం జరుగుతోంది. అడ్డగోలు థంబ్నెయిల్స్ పెట్టడంతో చూసేవాళ్లు కూడా పెరిగిపోతున్నారు. ఒక్కోసారి ఇది సినిమా ఫలితంపై ప్రభావం చూపుతోందని భావించి తమిళ సినీ పరిశ్రమ థియేటర్ల వద్ద రివ్యూలను బ్యాన్ చేస్తున్నట్లు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. మరి తెలుగు పరిశ్రమ సంగతేంటి? ఇక్కడి సినిమాలపై రాస్తున్న అడ్డగోలు రివ్యూల పేరుతో వ్యక్తిగత విమర్శలే పనిగా పెట్టుకున్న వారి సంగతేంటి? ఈ విషయంపై నిన్నటికి నిన్న విశ్వక్ సేన్ ఘాటుగానే స్పందించాడు. రివ్యూలు రాసుకోవచ్చు గానీ వ్యక్తిగత విషయాల జోలికి రావద్దంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు మాస్కా దాస్. సినిమాపై తప్పుడు రివ్యూలు కూడా టాలీవుడ్ లోకి తలనొప్పిగా మారింది. ఇప్పటికీ ఈ విషయంలో చాలా మంది హీరోలు పలు వేదికలపై బహిరంగంగానే స్పందించారు. సినిమాను సరిగా చూసి విశ్లేషించాలని, దయచేసి హీరోలు హీరోయిన్లపై ఉన్న వ్యక్తిగత అభిప్రాయాలను రివ్యూల్లో జొప్పించకుండా చూసుకోవాలని కోరారు. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ అయితే తప్పుడు రివ్యూలు రాసేవాళ్లను కాస్త ఘాటుగానే విమర్శించాడు. సినిమా అంటే వందల మంది శ్రమ, కోట్ల ఖర్చుతో కూడిన నిర్మాణం, ఎందరో జీవితాలను మార్చే మాధ్యమం. తేడా కొడితే జీవితాలే తలకిందులయ్యే ప్రమాదమున్న రంగుల ప్రపంచం. అందుకే సినిమా గురించి విశ్లేషణ చేసేటప్పుడు అర్థం చేసుకుని 1-2 సార్లు ఆలోచించి అభిప్రాయాన్ని చెబితే మంచిది. ఇప్పటికే తమ సినిమాలకు ఇచ్చే రివ్యూలపై కొందరి విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమ అసంతృప్తితో ఉంది. మరి కోలీవుడ్ తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ పై ఎలాంటి నిర్ణయం చూపుతుందో చూడాలి.